అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలండి. అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకు నేను ఒక ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. కొండపోచమ్మ రిజర్వాయర్కి పక్కనే ఆనుకొనున్న ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం 30 ఎకరాలు ఉంది. ఇది మెయిన్ గేట్ అండి. లోపల ఎలా ఉందో నేను మీకు ఒకసారి అంతా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి. ఇది రోడ్డు కూడా మనకు 40 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ రోడ్డును 2 ఫీట్ల లోతు తవ్వి కంకర పోసి పైన మొరం వేశారు. ఇది ప్రాజెక్ట్లో 40 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంది 40 ఫీట్ రోడ్డు. ఇది మెయిన్ రోడ్ నుంచి 40 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్డుకి, ఫామ్ హౌస్ ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్డుకి 40 ఫీట్, లోపలకి 30 ఫీట్ రోడ్ ఇచ్చినారండి. లోపల కూడా ఒకసారి మీరు రోడ్డు చూడండి, 30 ఫీట్ రోడ్ ఉంది. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయండి. అటు 40 ఫీట్ రోడ్డు, ఇటు 30 ఫీట్ రోడ్ ఉన్నాయి. ఇంకా సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇంచుకి మొత్తం సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం లైట్స్, చుట్టూ లైట్సే ఉంటాయి. మొత్తం సోలార్ లైట్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా అండి, పక్కనే ఉంది కొండపోచమ్మ సాగర్. ఆల్రెడీ ఇక్కడ తీసుకొని ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారండి. ఫ్లాట్ అది తీసుకొని మొత్తం ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు ఇక్కడ. ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు గోల్డెన్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్. ఇది మనకు లొకేషన్ వచ్చేసి శామీర్పేటకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శామీర్పేట హైవేకు 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది మొత్తం 30 ఎకరాస్లో ఉందండి. ఇక్కడ 5 గుంటాస్ నుంచి మనకు స్టార్టింగ్ ఉంది మనం కొనాలి అనుకుంటే. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ కస్టమర్స్ తీసుకొని కట్టుకొని కూడా ఉంటున్నారండి ఫామ్ హౌస్లు. ఇక్కడ 12 గుంటల్లో మనకు ఒక మోడల్ హౌస్ ఉంది. ఆ మోడల్ హౌస్ కూడా మనకు లోపల బయట ఎట్లుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి, చూద్దాం లోపల మోడల్ హౌస్ ఎట్లా ఉంది మొత్తం చూసేద్దాం ఒకసారి. ఒకసారి ఇది అండి, లోపల కూడా మొత్తం మనం చూద్దాం ఎట్లా ఉంది అనేసి. ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి. ఇది లోపల మొత్తం మనకు గ్రీనరీ ఇచ్చినారండి. ఇక్కడ అయితే జామ చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, ఆ పండ్ల రకాలు, అన్ని రకాల చెట్లు కూడా పెట్టినారు కొన్ని అయితే. ఈ మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది కదా అండి. మొత్తం గ్రీనరీతో 12 గుంటల్లో ఉంది ఇది మనకు. ఇక్కడ సిట్టింగ్కి కూడా ఇచ్చినారండి, మనకు కూర్చునేందుకు కూడా. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ. చూసారు కదండి, ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బయట ఇంత అందంగా ఉంది మనకు వ్యూ అంటే లోపల ఇంకెలా ఉంటుందో. ఫస్ట్ బయట చూసిన తర్వాత మీకు లోపల కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, సిట్టింగ్ కోసం ఇచ్చినారు. ఈవినింగ్ టైం ఇక్కడ మనం చైర్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ అక్కడ వచ్చి కూర్చొని కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. బయట ఇక్కడ ఇంత అందంగా ఉంది అంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లోపల కూడా నేను మీకు చూపిస్తాను. నాతో పాటు లోపలికి కూడా రండి ఒకసారి. మనకు అది కూడా కట్టినారు, మొత్తం గ్రీనరీ ఉంది. బయట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. పక్కనే కొండపోచమ్మ రిజర్వాయర్ కూడా ఉంది. బయట నుంచి మనకు చాలా పక్కకే మొత్తం అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు లోపల ఒకసారి చూద్దాం ఎలా ఉందో. బయట వరండా అండి. వరండా కూడా చాలా విశాలంగా ఉంది. చూడండి ఎంత బాగుంది. లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు వరండానే ఇచ్చినారు. వరండా కూడా చాలా బాగుంది. లోపల కూడా ఒకసారి నాతో రండి. లోపల కూడా మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు నాతో పాటు ఒకసారి మీరు కూడా లోపలికి రండి. లోపల ఎలా ఉందో చూద్దామండి. ఇది హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకు. అసలు చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకైతే చాలా బాగుంది. ఇటు హాల్లో నుంచి మనకు బయట కూడా మొత్తం కనిపిస్తుందండి. ఒకసారి ఇటు కూడా చూడండి. ఇటు ఒక లుక్ వేయండి. ఎంత బాగుంది కదా అసలు. ఈవినింగ్ టైంలో అసలు బయట అయినా లోపల అయినా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చినారండి మనకు. హాల్, ఇది హాల్ పక్కనే డైనింగ్ ఏరియా ఉంది. ఓపెన్ కిచెన్ చూసారా అండి, ఎంత బాగుంది కదా. ఇటు ఒకసారి డోర్ కూడా ఉంది, బాల్కనీ కూడా ఉన్నట్టుందండి. ఇది కూడా చూడండి. అవునండి, ఇటు బాల్కనీ ఉంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇటు డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కిచెన్లో నుంచి. డబల్ బెడ్రూమ్ వచ్చింది. డబల్ బెడ్రూమ్ చాలా బాగుందండి. బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అసలు బెడ్రూమ్లో నుంచి బయటికి ఎంత బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి చూస్తుంటేనే ఎంత అందంగా ఉంది. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారండి మనకు అటు సైడు. ఆపోజిట్లోనే ఉన్నాయి బెడ్రూమ్లు కూడా. ఈ బెడ్రూమ్ తర్వాత అది కూడా చూద్దామండి ఒకసారి మనము.
ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. చూసారు కదా, బెడ్రూమ్లు అయితే చాలా బాగున్నాయి. ఈ బెడ్రూమ్ చూడండి అసలు ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంది. బయట చుట్టూ ఎంత బాగుంది కదా, చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది కదా. వెంటిలేషన్ కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, చుట్టూ చాలా బాగుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్లో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కేవలం మోడల్ హౌస్ అండి. మీరు కావాలి అంటే ఈ టైప్లో కూడా మీరు కట్టుకోవచ్చు. ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది కామన్ బాత్రూమ్ అండి. బయట హాల్లో నుంచి మీకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి. ఇది మోడల్ హౌసే కానీ మీకు కావాలి అనుకుంటే లోపల ఫర్నిచర్ కూడా చూసారు కదా, ఫర్నిచర్తో సహా అమ్ముతారండి. మీరు మళ్ళీ కొని కట్టుకునే అవసరం లేకుండా ఆల్రెడీ కట్టున్నారు. లోపల బయట ఇంత వ్యూ ఎంత అందంగా ఉంది. డైరెక్ట్ ఇది మీరు కొనుక్కోవచ్చు. ఇది మొత్తం 12 గుంటల్లో ఉందండి. 5 గుంటాస్లో మోడల్ హౌస్ ఉంది. ఆ 5 గుంటాస్లో మోడల్ హౌస్ కూడా మనం ఒకసారి బయట లోపల మొత్తం చూద్దామండి. నాతో పాటు లోపలికి రండి. లోపల చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ ఉంది. చెట్లు కూడా పెట్టినారు. అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ. నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఎంత బాగుంది కదా. ఇక్కడ నైట్ డిన్నర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ కూర్చొని మనం మామూలుగా అయితే చైర్స్ అవంతా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే చూడండి ఏవో చెట్లు కూడా పెట్టినారు మంచిగా మనకు. ఇది మొత్తం ఎర్ర అండి, చాలా బాగుంది అసలు. ఇక్కడ ఎలాంటి చెట్లు పెట్టినా కూడా మనకు మంచిగా వస్తాయి. ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే పుదీనా కూడా ఉందండి. ఎంత బాగుంది చూసినారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది. మొత్తం పుదీనా ఎలా వచ్చింది కదా అసలు తోటలాగా. ఇక్కడ ఏ పండ్ల చెట్లు పెట్టినా లేకపోతే కూరగాయల మొక్కలు పెట్టుకున్నా ఏవైనా కూడా సరే చాలా మంచిగా వస్తాయి. ఒకసారి మట్టి కూడా చూడండి, మొత్తం ఎర్ర మట్టి నేల అండి. చూసారు కదా అండి, మీకు బయట అంతా చూపించాను కదా, ఒకసారి లోపల కూడా చూద్దాము. మొత్తం అయితే 5 గుంటాస్లో ఉంది. నాతో పాటు ఒకసారి లోపలికి కూడా రండి. లోపల అయితే చాలా బాగుందండి. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా అసలు. ఆ లోపల నుంచి మనం బయటికి కూడా మొత్తం కనిపిస్తుంది. హాల్ అయితే చాలా విశాలంగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది హాల్లో కామన్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. బెడ్రూమ్ చూసారా ఎంత విశాలంగా ఉంది కదా, చాలా బాగుంది బెడ్రూమ్ అయితే. బెడ్రూమ్లో నుంచి కూడా ఇటు చూడండి, వెంటిలేషన్కి అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఈ బెడ్రూమ్లోనే మనకు కామన్ బాత్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది, పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి. చూసారా ఎంత బాగా వచ్చింది అసలు. చాలా బాగుంది చూడటానికి. ఈ 5 గుంటల్లో మొత్తం మనకు పండ్ల చెట్లు, మామిడి చెట్లు, అన్ని రకాల చెట్లు పెట్టినారు. ఒకసారి అయితే చూడండి, చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం మనకు పండ్ల చెట్లే పెట్టినారు. మొత్తం పైప్ లైన్స్ కూడా ఇచ్చినారు మనకు. ఈ ప్రాజెక్ట్లో మనకు ఎట్లా డెవలప్ చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం మనకు మామిడి చెట్లు, పండ్ల చెట్లు, అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టినారండి. చూస్తున్నారు చెట్లు కూడా చాలా అంటే చాలా మంచిగా ఎదుగుతున్నాయి అసలు. ఇది చూసినా కదా సపోటా చెట్టు అండి, చిన్న చిన్న చెట్లకు కూడా కాయలు కాస్తున్నాయి అసలు. ఇది మొత్తం ఎర్రమట్టి నేల అండి. వాటర్ పైప్స్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉందండి. మీరు నేచర్ లవర్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. పక్కనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ ఈ నేల, చెట్లు, ఫామ్ హౌస్కి, సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. మీరు నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఫ్లాట్ అస్సలు మిస్ చేసుకోకండి. ఎంత బాగుంది అని చూస్తున్నారు కదండి. ఇది మొత్తం 30 ఎకరాలు ఉందండి. 30 ఎకరాల్లో మనకు 5 గుంటల నుంచి అమ్ముతారు. మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇంచు సీసీ కెమెరాస్ ఉన్నాయండి. సీసీ కెమెరాస్ ఉన్నాయి. లైట్స్ 24 గంటలు మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఈ 30 ఎకరాల్లో మనకు 1 ఎకరంలో కస్టమర్స్ కోసం క్లబ్ హౌస్ కూడా ఇచ్చినారండి. అది ఎలా ఉంటుందంటే దాంట్లో చాలా అంటే చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఎకరంలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్లోనే అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. చిన్నపాటి ఫంక్షన్ చేసుకునేందుకు హాల్తో పాటు రెస్ట్ రూమ్స్ కూడా కడుతున్నారండి. వైఫై ఫెసిలిటీతో పాటు స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, లివింగ్ లాంజ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్టీ ఏరియా, యోగా, మెడిటేషన్ హాల్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, ఇండోర్ గేమ్స్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రెయిన్ డాన్స్ వంటి చాలా ఫెసిలిటీలు ఇస్తున్నారు. వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి చిల్ అయ్యేందుకు పర్ఫెక్ట్ ప్లేస్ అండి.
షామీర్పేట్ ఔటర్ నుంచి ఇక్కడికి జస్ట్ 30 మినిట్స్లో చేరుకోవచ్చు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్లో 4 సంవత్సరాలకు పైబడ్డ మామిడి ఇతర ఫ్రూట్ చెట్లు ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి FTL బఫర్ జోన్ పరిధిలో లేదు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ గజం 4,999 రూపాయలకే ఇస్తున్నారండి. అంటే ఒక గుంట భూమి మీకు కేవలం 6 లక్షల్లోనే వస్తుందండి. ఒకవేళ మీకు ఫామ్ హౌస్ కావాలంటే కూడా కట్టిస్తారు. ఇక మన వీడియో చూసి కాల్ చేసిన వారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తానని ఓనర్ ప్రామిస్ చేశారు. ఇక రిసార్ట్ కట్టి రెంట్లకు ఇచ్చేందుకు చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి. అందమైన ప్రకృతిలో వీకెండ్ గడిపేయాలనుకునేవారు, ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేవారు ఈ ఫామ్ ల్యాండ్ను అస్సలు మిస్ చేసుకోవద్దు. చూసారు కదండి, ఈ 30 ఎకరాలకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలో చెప్పాను కదా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు అందులో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడెక్కడ మీరు ఇంకేమైనా ప్రాపర్టీస్ వెతుకుతున్నారా, ఎలాంటి ఏరియాలో కావాలి, ఎలా ఉండాలి అనేది మీ మనసులో ఏమైనా ఉంటే కూడా మా కామెంట్ ద్వారా చూడండి. మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మీకోసం ప్రాపర్టీస్ తీసుకొని రావడానికి కూడా మేము ట్రై చేస్తామండి. ఇంకా మా వీడియోస్ అవన్నీ చూస్తున్నారు కదా, మీకు ప్రమోషన్స్ కావాలంటే చాలా తక్కువలో మేము చేసి పెడతామండి. కింద మా నెంబర్ కూడా ఇచ్చాము. మీకు కావాలి అనుకుంటే మా నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి.